మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మొగుడు పెళ్ళాలంటేనే కంకి పొడవళ్ళ. అట్ట కన్నెర్ర చెయ్యాల కారాలే నూరేలా, ఇట్ట దుమ్మెత్తి పొయ్యాలా కూరాలే పెంచేలా. కుందేలు కోపం వస్తే చిరుతగి చెమటలు పట్టేలా. వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా. బాబు నువ్వే ఇంతేనా, మగ జాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. మీసాల పిల్ల మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఈ వేషాలు చాలే నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా. నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా. అబ్బా పాతవన్నీ తోడాలా, నా అంతు ఏదో చూడాలా. కలకత్తా కాళీమాత నీకు మెన్నత్తయ్యేలా. ఏంటమ్మా మీరు రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోతారులే అనుకున్నాను కదమ్మా. మేం వెళ్ళాలంటే అది మీరు నేసిన చీరతోనే ఆదికేశవులు గారు. మిమ్మల్ని మేము బలవంతం చేస్తున్నాం అనుకున్నా సరేనండి, మాకు మాత్రం మీరు సాయం చేసే వరకు ఇక్కడే ఉంటాం. చూడండమ్మా, మీకు కావాలంటే నాకు తెలిసిన చేనేతకారులు ఉన్నారు, వాళ్ళకెవరికైనా చెప్పమంటే చెప్తాను. వెళ్ళి అక్కడ చీర నేయించుకోండి. లేదండి, ఆ చీర మీ చేత్తోనే ప్రాణం పోసుకోవాలి. చీర విలువ పట్టుదారంతో కాదు, మీ చేతి పట్టులో దాగుందన్న నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో పుట్టిన పట్టుదలతోనే మేము మీ ముందు నిలబడి ఉన్నాము. మీరు మమ్మల్ని కాదన్నా కరుణించే వరకు ఇక నుంచి వెళ్ళం సార్. దయచేసి మా విన్నపాన్ని కాదనకండి. అబ్బా, నీకెన్ని చెప్పినా వినేటట్లేరే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సార్ అయ్యో అయ్యో ఆదికేశవులు గారు, సార్ సార్ దయచేసి కాదనకండి సార్. మా విన్నపాన్ని దయచేసి కాదనకండి ప్లీజ్ సార్. నా వల్ల కాదని చెప్పాను కదమ్మా. మీ పట్టుదల, కార్యసిద్ధి కోసం మీరు పడుతున్న తపన, కష్టం ఇవన్నీ కూడా నా మనసును తాకాయి. అవును, ఇంతకీ మీరెవరు?
ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పనే లేదు. నేను రాజ్కోటి సిల్క్స్ ఆనంద భైరవ్ గారి అబ్బాయిని సార్. ఆ? తను ఆనంద భైరవ్ గారి కోడలు. ఏంటి, మీరు నా శిష్యురాలు ఆనంద భైరవి కొడుకు కోడలా? ఈ మాట ముందే చెప్పలేదే. మిమ్మల్ని మా స్వశక్తితో ఒప్పిస్తేనే మా సంకల్పం గొప్పగా ఉంటుందని మా అమ్మగారు అనుకున్నారు సార్. అందుకే ఈ పనిని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యత మా అమ్మ మాకప్పగించింది. ఇక్కడికి తను రాకుండా మమ్మల్ని పంపించింది. ఆనంద భైరవికి బతకడం కాదు, జీవితాన్ని గెలవడం కూడా తెలుసు. తన బిడ్డల్ని కూడా అదే బాటను అలవాటు చేస్తుందన్నమాట. శభాష్. సార్, మరి పని ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడో ఏంటమ్మా, వెంటనే. ఆలస్యం ఎందుకు? ఈ శుభవార్త వెంటనే అత్తయ్య గారికి చెప్పాలి. పదండి. సార్, మరి మేము వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి రండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేవండి.